హాయ్ హలో నమస్తే. జనాభా లెక్కలు చేస్తున్నాము అని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ ఎప్పుడైతే నిన్న ప్రకటించిందో ఆ రోజు నుండి నిన్నటి వరకు నరేంద్ర మోడీ గారిని బీజేపీని పొగిడినటువంటి చాలామంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఆకాశం మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని చూసుకున్న వాళ్ళు తిట్టడం మొదలెట్టారు నిన్నటి నుంచి. ఎందుకంటే జనాభా లెక్క చేస్తున్నాము, జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తున్నాము అనేది వాళ్ళకి మింగులు పడలేదు. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మనం నేను మీకు పెద్దగా ఎక్కువ మాట్లాడిన ఈ వీడియోలో మీకు అన్ని జస్ట్ ట్వీట్లు అవన్నీ ఫన్నీ వీడియోలు వీడియోలు కాదు, పిక్స్ అవన్నీ ట్వీట్ చేశారు, అవి చూపిస్తాను మీకు. జస్ట్ ఫర్ ఫన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫన్నీ వీడియో పిక్స్ అవి. ఓకే, దీంట్లో పెద్ద కంటెంట్ కంటే కూడా ఫన్నీ ట్రోల్స్ ఎక్కువ ఉన్నాయి, అది చూపిస్తాను మీకు. దానికి వెళ్ళబోయే ముందు జస్ట్ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు ఏంటి ఇప్పటివరకు ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఇది జనరల్ కేటగిరీకి సంబంధించిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది ఒక సర్వే ఇది. ఓకే, ఈ సర్వే మనం చూస్తే ఇది చూడండి, ఇక్కడ ఢిల్లీ, పంజాబు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఇది ఇక మొత్తం క్యాపిటల్ ఏరియా, మొత్తం జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ ఏరియా మొత్తం కూడా ఈ రాష్ట్రాల్లో జనరల్ కేటగిరీకి సంబంధించిన ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 50% కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అంటే ఈ రాష్ట్రాల్లో ఓసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఈ యొక్క మతాలకు సంబంధించినటువంటి ఎక్కువగా చర్చ జరుగుతుందో, మతము వాదము ఏదైతే ఈ యొక్క ఏమంటారు రిలీజియస్ పాలిటిక్స్ ఎక్కువ ఎక్కడి నుంచి అయితే జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో కాదు, దేశం మొత్తం రిలీజియస్ పాలిటిక్స్ జరుగుతుంది. బట్ అక్కడ కూర్చొని అక్కడి నుంచి పుష్ చేస్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కూడా పుష్ చేస్తున్నారు. ఎందుకు పుష్ చేస్తున్నారంటే ఇది ఎక్కువగా ఈ కులాలకు సంబంధించినటువంటి డిమాండ్ ఎక్కువ వచ్చేసింది. బీసీ జనాభా ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు చాలామంది ఉన్నారు, ఓసీలు తక్కువ మంది ఉన్నారు కదా, మాకేంటి ఈ యొక్క ప్రాతినిధ్యం తగ్గడం ఏంటి, మాకు ఈక్వల్ స్టేటస్ ఉండాలి కదా, ఈక్వల్ ప్రాతినిధ్యం ఉండాలి కదా అని ఎప్పుడైతే ఇది భారతదేశంలో పెరిగిందో వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే మతం పేరు మీద మళ్ళీ యునైట్ చేయటం. కులాల మీద విడిపోయారు అందరూ. అరే వీళ్ళందరూ కులాల మీద విడిపోయారు, మన మైనారిటీ అయిపోతారు, ఆబ్వియస్లీ వాళ్ళు మైనారిటీ అయిపోతారు కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళని మైనారిటీ చేయాలంటే ఏం చేయాలి, మతం అనే దాని మీద యునైట్ చేశారనమాట. సింపుల్గా జరిగింది అది, పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళంతా కూడా ఓసీ పాపులేషన్ 50% కంటే ఎక్కువ ఉంది. బట్ ఎక్కడెక్కడైతే సౌత్ ఇండియాలో చూడండి, తమిళనాడులో ఓన్లీ 2.8% ఓసీలు ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలే 90% ఉన్నారు తమిళనాడులో. అందుకే అక్కడ ఈ యొక్క మత రాజకీయం అనేది వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. ఓకే, ఎందుకు అక్కడ ఓసీ పర్సంటేజ్ ఓన్లీ 2.8% ఉంది, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు 90% ఉన్నారు, 98% ఉన్నారు. ఓకే, తమిళనాడులో. ఆంధ్రప్రదేశ్లో 26.2% ఉన్నారు ఓసీ జనరల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు. అంటే 26 అంటే ఇక రిమైనింగ్ 74% ఏదైతే ఉందో ఈ 74% మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కర్ణాటకలో 20% ఉన్నారు. ఇది చూడండి ఒడిస్సా. ఎక్కడెక్కడైతే ఈ రీజనల్ పార్టీలు బలంగా ఉన్నాయో, రీజనల్ పార్టీలు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది ఉన్నారని ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడైతే బీజేపీ యొక్క ప్రాబల్యం ఉందో అక్కడ ఓసీ పాపులేషన్ ఎక్కువగా ఉంది, మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఫండింగ్ చేయటం కానీ, వాట్సాప్లో, ట్విట్టర్లో టెక్నాలజీ ద్వారా చేయటం కానీ అంతా కూడా జరుగుతుంది. అది ఓసీ ప్రాబల్యం ఎక్కడ ఉందో అక్కడ ఎక్కువగా బీజేపీ బలంగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ఒకటి. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ రీజనల్ పార్టీలు తెర మీదకి వచ్చాయి. ఇదైతే మనకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇప్పుడు గోవా ఉంది. మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, గోవాని చూడండి. గోవాలో క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి మత రాజకీయం చేయరు, అది ఇది అని అన్నాడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరో అన్నారండి, కరెక్ట్గా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. ఓకే, గోవాని రిఫర్ చేసింది. ఓకే, ఇప్పుడు అక్కడ గోవాలో చూడండి 70% ఓసీలు ఉన్నారు జనరల్ కేటగిరీ. మొత్తం క్రిస్టియన్సే 70% ఓసీలు ఉన్నారు. కాబట్టి అక్కడ బీజేపీ గెలుస్తుంది, క్రిస్టియన్స్ ఉన్నా కూడా బీజేపీ గెలుస్తుంది అని అన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మతం కాదు, కులం అనేది 70% ఓసీలు ఉన్నారు కాబట్టి బీజేపీ గెలిచింది సింపుల్గా గోవాలో. ఇప్పుడు కేరళ ఉందనుకోండి, కేరళలో ఎంతమంది ఉన్నారు, కేరళలో 24% ఉన్నారు ఓసీలు, రిమైనింగ్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాబట్టి అక్కడ కమ్యూనిస్టులు గెలుస్తున్నారు. ఓకే,
సరే ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ కుల ప్రాతిపదికన విడిపోయి బీజేపీకి ప్రాబల్యం తగ్గిపోయిందో ఇప్పుడు వాళ్ళందరినీ యునైట్ చేయడానికి ఒకే ఒక మార్గం మతం. ఆ మతాన్ని సక్సెస్ఫుల్గా పట్టుకొచ్చేసారు. సక్సెస్ఫుల్గా పట్టుకొస్తే నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలోనే బీజేపీ పార్టీని పట్టి ట్రై చేశారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నరేంద్ర మోడీ గారు కులగణన చేస్తారని. అక్కడి నుంచి నిన్నటి రాత్రి నుంచి ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు నరేంద్ర మోడీ గారిని వీళ్ళే. ఇక చూడండి ఈ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదేంది అదర్స్ గుజ్జార్, రాజ్పుత్, బ్రాహ్మిన్ జాత్ వీళ్ళు ముస్లిమ్స్ని కొడుతున్నట్టు చూపించారు. మరి దీని అర్థం ఏందో, మరి దీని యొక్క మీమ్కి యొక్క అర్థం. ఓకే, ఇక్కడ చూడండి చైనా, యుఎస్, జపాన్ వాళ్ళు ముందుకు వెళ్తుంటే మీరు వెనక్కి వెళ్తున్నారు అన్నట్టుగా ఒకటి చూపిస్తారు. ఎందుకు? కులగణన చేస్తున్నారని. మరి వీళ్ళందరూ ఇప్పుడు జపాను, యుఎస్, చైనా మతాలు లేకుండా ముందుకు వెళ్తుంటే మనదొక్కటి వెనక్కి వెళ్తుందిగా, మతాలను పట్టుకొని దాన్ని మాట్లాడరు. ఓకే, కులం కోసం మాత్రం ఇండియా వెనక్కి వెళ్తుందని చూపిస్తున్నారు. ఇక చూడండి, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ హాస్ డిసైడ్ టుడే క్యాస్ట్ అని మినిస్టర్ చెప్పింది పోస్ట్ ఇది. ఇతను ఒక అతను పోస్ట్ చేశారు చూడండి, చూడ సర్ప్రైజింగ్ పోస్ట్. టెర్రరిస్ట్ ఆస్క్డ్ యువర్ రిలీజియన్, నౌ గవర్నమెంట్ విల్ ఆస్క్ యువర్ క్యాస్ట్ అంటే ట్వీట్ చూడండి ఎలా ట్వీట్ చేశారు. టెర్రరిస్టులు నీ మతం ఏంది అని అడిగితే ఇప్పుడు ప్రభుత్వము కులం ఏందని అడుగుతుందంట. జాతిమాన్ అంటే బ్యాట్మ్యాన్ రైట్, శక్తిమాన్ లాగా ఇప్పుడు జాతిమాన్ అని చెప్పి ఒక హాఫ్ రాహుల్ గాంధీ, హాఫ్ నరేంద్ర మోడీని కూడా వదల్లా, నరేంద్ర మోడీని కూడా తగిలారు. ఓకే, ఎందుకు? కులగణన చేస్తా అన్నాడు. ఏం డిమాండ్ చేశాడు, ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇప్పుడు. అందుకని తగులుకున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని. వీళ్ళు అగ్రవర్ణాలు మొత్తం తగులుకున్నారు ఆయన్ని. ఇది ఓకే, ఇదేంటంటే అన్ ఈవిల్ మ్యాన్ విల్ బర్న్ హిజ్ ఓన్ నేషన్ టు ది గ్రౌండ్ టు రూల్ ఓవర్ ది యాషెస్. సరే, ఇదేందో మరి సడన్గా ఇది వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి చాలా ట్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ హిందీ ఉన్నాయి, తీసిపడేయండి. ఓకే, వీడు మన జబర్దస్త్ తోటి నేషనల్ మొత్తం ఫేమస్ అయ్యండి ఈ జబర్దస్త్ పిల్లోడు. వీడు ఫోటోలు పెట్టి తిప్పుతున్నారు హిందీలో కూడా. కౌన్ ఎండిసి క్యాస్ట్ సెన్సెస్ కర్వాలా హై, అరే మోడీ పాపా అని చెప్పి ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ చూడండి, నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టి మాఫ్ కర్నా మిత్రో, ఇదేంటంటే ఆతంకవాదియంనే ధర్మ పూచాత మా జాత్ పూచనే జారా హే. అచ్చా, అంటే నన్ను క్షమించండి మిత్రులారా, ఆటంకవాదులు అంటే టెర్రరిస్టులు మతం అడిగారు, నేను మిమ్మల్ని కులం అడగబోతున్నాను. సారే మిల్కే బోలే, ఏమోనండి హిందీతో ఇదే అందుకే మనకు హిందీ వద్దని చెప్పింది మనకి, అందుకే. ఓకే, ఇక్కడ చూడండి నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీని కాపీ కొడుతున్నట్టుగా ఒక ట్రోలింగ్ మొదలెట్టారు. ఓకే, మోడీజీ పాకిస్తాన్ కో ఖరారా జవాబ్ మిల్నా చాహియే, మిలేగా జరూర్ మిలేగా. అచ్చా, పాకిస్తాన్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మీరు జవాబు చెప్పాల్సిందే అని అంటుంటే కంపల్సరీగా చెప్తానని చెప్పి క్యాస్ట్ సెన్సెస్ చూపించాడని చెప్పి ఇది ఒక ట్రోలింగ్ అనమాట మోడీ గారి మీద. ఇక్కడ చూడండి, నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వార్ విత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తానని వెయిట్ చేస్తున్నామని చెప్పి చూస్తే ఇది ఒక క్యాస్ట్ సెన్సెస్ వచ్చిందని ఒక ట్రోలింగ్. ఇక్కడ చూడండి, జాతంకవాది అంటే ఆటంకవాదిని జాతంకవాది అని ఇది ఒక అంటే జాతి అంటే క్యాస్ట్ సెన్సెస్ చేస్తున్నారని ఇది మొదలెట్టారు. ఈ రాహుల్ గాంధీ, మోడీ ఇక్కడ బ్రాహ్మణుడు శూద్రుడు అనుకుంటా. ఓకే, మేబీ వాళ్ళ ట్రోలర్స్ యొక్క మీనింగ్. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటున్నారని చాలా ఫన్నీ ట్రోల్స్ అన్నీ పెట్టారు, చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఫుట్బాల్ ఆడుతున్నారు నిజం చెప్పాలంటే. ఇలా అగ్రవర్ణాలు మొత్తం కూడా, ఎందుకంటే వీళ్ళు క్యాస్ట్ సెన్సెస్ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే క్యాస్ట్ సెన్సెస్ చేస్తే ఏ రాష్ట్రంలో ఎంతమంది ఓసీలు ఉన్నారు బయటపడతారు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. బీసీ ఎస్టీ అధిక జనాభా ఉన్న చోట వాళ్ళు మాకు ఈక్వల్గా ఇవ్వమని అడుగుతారని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఓకే, టు డివైడైజ్ ద బ్రిటిష్. ఈ రాహుల్ శివశంకర్ అనే వ్యక్తి అతను 2 టైమ్స్లో ఎలా పోస్ట్ చేశాడని చూపించారు అక్కడ. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ ఇది అడుగుతున్నప్పుడు ఎలా పోస్ట్ చేశాడు, ఈయన వీళ్ళు అనౌన్స్ చేసినాక ఎలా పోస్ట్ చేశాడు అనేది. టు డివైడైజ్ ద బ్రిటిష్ కౌంటెడ్ అవర్ క్యాస్ట్ అండ్ టుడే 75 years అండ్ అవర్ పొలిటీషియన్స్ ఆర్ స్టిల్ కౌంటింగ్ ఓట్స్ క్యాస్ట్ పర్. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని విడగొట్టడానికి కులగణన చేశారు,
రాహుల్ గాంధీ డిమాండ్ చేసినప్పుడు అతను పోస్ట్ చేసింది. ఇదిగా నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయగానే అతనే సేమ్ వ్యక్తి ఏం మ్యాసివ్ మోడీ గవర్నమెంట్ పొలిటికల్ స్ట్రైక్ అంట, క్యాస్ట్ ఇమ్యూనరేషన్ ఇంక్లూడెడ్ అంటే ఇక్కడ పాజిటివ్గా రాశాడు. రాహుల్ గాంధీకి అయితే ఒక రకంగా, వీళ్ళకి ఒక రకంగా ట్వీట్ చేస్తున్నారు. కౌన్ జాత్ హే అంటే మీ కులం ఏంది అని ఇది ఒకటి మొదలెట్టారు. ఇది వీళ్ళందరిది ఏ కులం రా అన్నట్టు చూస్తున్నాడు అన్నట్టుగా అది ఒకటి పోస్ట్ చేశారు. ఇది ఒక ఫన్నీ పోస్ట్ చేశారు. ఏంటి, మా పాకిస్తాన్కో కుచ్ कर नहीं सकता और लोग मेरे पीछे पड़े क्या करूं. అచ్చా, పాకిస్తాన్ ఏదో ఒకటి చేయమని జనాలు నా వెంట పడుతున్నారు, కానీ నేను పాకిస్తాన్ ఏం చేయలేను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే క్యాస్ట్ సెన్సస్ చేస్తానని వదిలేసేయని చెప్పి అన్నాడని చెప్పి ఒక ట్రోలింగ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారిని. ఓకే, ఇంక ఇవన్నీ చాలా పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ మనం ఆడ చదువుతాం. ఓకే, వాట్ కాస్ట్ ఆర్ యూ ఆల్ ఫ్రమ్, ఆల్ క్యాస్ట్ అనేది ఒక ఫన్నీ ట్రోల్. ఇదేందే కాన్ప్ కహే రహే హో, అసలు ఇక్కడ బ్రాహ్మణ్ అన్నాడు, సర్కారు బ్రాహ్మణ్ మీద కాన్ప్ కహే రహే హో అంటే ఏందో మరి అర్థం. ఓకే, మోడీజీ బ్రాహ్మణుల్ని, రాజపుత్రుల్ని, వైశ్యుల్ని వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఇది తిప్పుతున్నారు. మోడీజీ బాహుబలి పోస్ట్ని చూపించి తిప్పుతున్నారు దాన్ని. ఓకే, ఇప్పటి వరకు మోడీజీ నేను క్యాస్ట్ సెన్సస్ చేయను, కులాలు కాదు ధర్మమే ముఖ్యమైన అంటా ఉన్నారు కదా, ఇప్పటి వరకు జస్ట్ ప్రాంక్ చేశాను, తూచి ప్రాంక్ చేశాను, కులగణన చేస్తున్నాడు అని చెప్పి ఇది ఒక ట్రోలింగ్ అనమాట. అంటే అగ్రవర్ణాలని ప్రాంక్ చేశాడట మోడీ గారు, కులగణన చేయను అని. ఎవ్రీ హిందూ మస్ట్ రైట్ హిందూ అండర్ క్యాస్ట్ వెన్ సర్వే హ్యాపెన్స్. అది ఇంక ఇదే, అందరూ కులం అడిగిన దగ్గర హిందూ అని రాయండి, మన కులాలు లేవు అని ఊరికే అంటారండి. వీళ్ళు అంటారు ఊరికే. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు నీ కులం ఏంది, ఊళ్ళోకి వచ్చినప్పుడు నీ కులం ఏంది, వ్యాపారం చేసేటప్పుడు నీ కులం ఏంది, అన్నిటి కులం అడిగేదాను. ఇక్కడికి రిజర్వేషన్ల దగ్గరికి ఆన్ రికార్డ్కి వచ్చేసరికి అందరూ హిందూ అని రాయండి, కులం అని రాయకండి. ఇది ఒక పెద్ద ఇది మనం ఎన్ని మాట్లాడితే చాలా జరుగుతాయి. ఓకే, ఇక్కడ ఇదేంది, दो जन्म पूछ की मारते हैं उनको कैसे रोकेंगे సార్. అచ్చా మతం అడిగి చంపే వాళ్ళని మనం ఎలా ఆపాలి సార్ అంటే పహలే హీ జాతి పూచ్కే మారదేంగే. అచ్చా అది అర్థం. మతం అడిగి చంపుతున్న వాళ్ళని మనం ఎలా నిరోధించాలి సార్ అంటే వాళ్ళకంటే ముందే మనం కులం అడిగి చంపేద్దాం అన్నాడంటే నరేంద్ర మోడీ గారు. మాస్టర్ స్ట్రోక్ అని ఇది ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఓకే, జాతి హూమాయ్ అని ఒక సాంగ్ ఉన్నట్టుంది, అది కౌన్సా జాతి రియార్ అని ఇది ఒకటి పెట్టారు. ఇది ఒక యాడ్ వచ్చేది కదా, ఇది ఒక యాడ్. క్యా చల్ రా హై ఆప్కా దేశ్ మే అంటే హమారా దేశ్ మే ఫాగ్ చల్ రా హై ఇది ఉంది కదా, దానికి और जनाब उधर क्या चल रहे हैं అంటే ఇదేంటంటే జాతిగత్ జనగణన. అచ్చా, కులగణన జరుగుతుంది మా దేశంలో, చల్రాయి కులగణన చల్రాయి అని ఒక ఇదే. జాతి జనగణనకి విరోధ కరనే వాళ్ళే ఆజ్ ఉసే. అచ్చా, దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు కులగణని వ్యతిరేకించిన వాళ్ళందరూ ఈ రోజు నేను కులగణని చేస్తానన్నాను కదా, వాళ్ళు ఎలా ట్వీట్ చేస్తున్నారో చూద్దామని మోడీ గారు చెక్ చేస్తున్నారని ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక్కడ రాహుల్ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి అగ్రవర్ణాలను కొట్టి జనరల్ కేటగిరీని కొడుతున్నట్టుగా ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఓకే, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఏమో ఒక బీజేపీ తమిళిసాయి సౌందరరాజన్ బీజేపీ లీడరు ఏమో మోడీ గారిని పొగుడుతూ పెట్టింది. మీ అంటే ఏమని బీసీలకి న్యాయం చేసేది మీరే అని. ఇప్పుడు దాకా వ్యతిరేకించింది ఏటో పోయింది. ఓకే, తేజస్వి సూర్య క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్ హ్యావ్ హ్యాడ్ ఏ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. అక్కడేమో అడ్వర్స్ ఇంపాక్ట్ సొసైటీ అని రాహుల్ గాంధీ అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు వచ్చింది వెల్కమ్ ది హిస్టారిక్ డెసిషన్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అండి. ఒకే వ్యక్తి చూడండి ఎంత హిపోక్రసీ వీళ్ళకి. ధర్మ పూచా జాతి నహి. అచ్చా, చూపిస్తున్నారు అక్కడ చంపేటప్పుడు మతం అడిగారు, కులం కాదు అని వీళ్ళు ట్రోలింగ్ అనమాట. ఇదేంటో వీ వాంట్ క్యాస్ట్ సెన్సస్ అంటే వీళ్ళు నవ్వుతున్నారు. అదే నవ్విన వాళ్ళే ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు అనేది వాళ్ళు నవ్వుతున్నారు. ఇది ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఇదేందో
లాలూ ప్రసాద్ అది హిందీ తీసిన ఒకటి, మనకి హిందీ రానప్పుడు వేస్ట్ దాని మీద కష్టపడటం. ఓకే, హిందూకో కోయ ధర్మ పంచకర్ నా మారే ఇస్లే క్యాస్ట్ సెన్సెస్ తీసిన హిందీ. ఓకే, గోల్ సెట్ ఫర్ ఇండియా అని ఒక అతను గతంలో చేసింది ఏంటి, మోడీ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్, ఒలింపిక్ అవార్డులు, స్పేస్ స్టేషను, ఆస్ట్రానాట్స్, మ్యాన్ అండ్ మూన్, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ 2027, 5 ట్రిలియన్ ఎకానమీ మోడీ గవర్నమెంట్లో జరుగుతుంటే రాహుల్ గాంధీ కులగణన చేయమన్నాడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయమన్నారని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు వీళ్ళే కులగణన చేస్తున్నారు అనేది దీని యొక్క ట్రోలింగ్. సో ఇదండి మ్యాటరు. సో ఇవన్నీ పోస్టులు తిప్పుతున్నారు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ అగ్రవర్ణాలు మొత్తం కలిసి. ఇప్పటివరకు ఆయన సపోర్టర్సే విపరీతంగా తిప్పుతున్నారు. మనం గతంలో చూస్తే నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అన్నాడు. కులగణన అడిగే వాళ్ళది అర్బన్ నక్సలైట్లు అన్నాడు. ఈయన ఆదిత్యనాథ్ యోగి గారు ఏమన్నారంటే ఈ కులగణన ధర్మాన్ని వదిలేసి జాతిని లెక్కించమంటున్నారు, ఇది దేశాన్ని విడదీయటమే అని చెప్పి అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకొక మాట కూడా అన్నారు, ఎవరైతే కులగణన చేయమంటారో వాళ్ళు ఏమంటారు, రావణాసురుడి డిఎన్ఏ రక్తం అన్నారు. కులగణన చేయమని అడిగేవారంటే రావణాసురుడి డిఎన్ఏ రక్తం అని కొంతమంది బీజేపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళే కులగణన చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఇప్పుడు ఇదంతా కాదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారా లేదా అది చెప్పకుండా ఈ సడన్గా క్యాష్ సెన్సెస్ అనేది పట్టుకొచ్చేది ఏందని తెలియదు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.